నెక్స్ట్ మిగతా వార్తల్లో దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యమట. మరి ఎవరు అధ్యాపకులు? తీసవతలబడే ఉద్యోగాన్ని వాల్యుయేషన్లో ఇంటర్ పేపర్లు క్వశ్చన్ పేపర్లు దిద్దే దాంట్లో తప్పులు చేస్తున్నారట. ఎవరు నష్టపోతున్నారు? మరి ఎవడైతే అధ్యాపకులు ఈ తప్పు చేస్తున్నారో వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ కొడుకు పేపరో వాళ్ళ బిడ్డ పేపరో ఇట్లాగే చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? మరి ఎందుకు చేస్తున్నారు ఇట్లా? జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. చూడండి, సంహితకు చెందిన ఓఎంఆర్ షీట్లో వేసిన మార్కుల్లో అనేక చోట్ల దిద్దుబాట్లు ఉన్నాయి. మొత్తం మార్కుల వద్ద 97 వేసి 77గా మార్చిరట. ఓసారి 97 వేసిండు, దాన్ని 77 చేసిండు, 9 కొట్టేసిండు, మళ్ళీ దాన్ని రౌండప్ చేసి మళ్ళీ 77 వేసిండు. పునః పరిశీలనకు 48,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. ఎంత ఘోరం అండి ఇది! ఇంటర్ బోర్డు ఏం చేస్తున్నది? నిద్రపోతున్నారు మీరు. జనం దగ్గర జీతాలు తీసుకుంటా నిద్రపోతున్నట్టేనా? మరో 2,000 మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కు అవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల పునః పరిశీలన తర్వాత మార్కులు చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా, ఎంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 100కు 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చూడండి ఎంత దారుణమైన, అంటే ఎంత కష్టపడి వాళ్ళు చదివి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్నది రాకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది. గతంలో ఇదే జరిగింది. కేటీఆర్ తన దోస్త్ కంపెనీ గ్లోబరీనా కంపెనీకి ఈ వాల్యుయేషన్ కట్టబెట్టడంతో జరిగిందేంది? 30 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. సెకండ్ ఇయర్లో వచ్చిన మార్కులను చూసి హతాశులు అవుతున్నారు. సరిగ్గా జవాబులు పరిశీలించకుండానే తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేయడం, మొత్తం మార్కుల కూడికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షల ఫలితాలు వెలువడ్డ తర్వాత సుమారు 48,000 మంది పునః పరిశీలనకు, మరో 2,000 మంది పునః లెక్కింపునకు దరఖాస్తు చేసుకున్నారు. పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంటర్ బోర్డు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు ఇంటర్లో అధిక మార్కులు పొందిన వారికి బీటెక్ ఇతర కోర్సుల్లో ఫీజులు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని వర్సిటీలు కనీస మార్కుల నిబంధన విధిస్తున్నాయి. మూల్యాంకనంలో జరుగుతున్న దారుణాలతో వారు నష్టపోతున్నారు. దీనిపైన బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చింది. వారి జవాబు పత్రాలను నిపుణులకు చూపించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇంటర్ బోర్డు తప్పిదాలు కారణమే కొన్ని కార్పొరేట్, పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ అధ్యాపకులను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఇంటర్ బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టట్లేదు. మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కాలేజీల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలి. అసలు వారి వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా మూల్యాంకనానికి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఇక్కడ ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్జెక్టులో 21 మార్కులు వచ్చినాయట. దీనిపైన రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలనలో ఏకంగా 91 మార్కులు వచ్చినాయట. అంటే తాగినట్టుండి ఆయన, దిద్దట ఆయన తాగి ఉంటాడు. రాత్రి అన్న తాగి ఉండాలి, లేకపోతే తాగి పేపర్ వాల్యుయేషన్ కన్నా వచ్చి ఉండాలి. ఎక్కడ 21, ఎక్కడ 91 సంబంధం ఉందా? ఆ జవాబు పత్రాన్ని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారట. నష్టపోతున్నది ఎవరు? ఈ పేద పిల్లలే నష్టపోతున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్ సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చినాయట. తొలి ఏడాది కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్లో 100కి 98 వచ్చినాయట. ఏది ఫస్ట్ ఇయర్లో. కానీ సెకండ్ ఇయర్లో 77 వచ్చినాయట. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలి. ఈ విద్యార్థిని పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకుంటే మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్ బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబు పత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థిని డౌన్లోడ్ చేసుకున్నది. అధ్యాపకుడు తొలుత 97 మార్కులేసి తర్వాత దాన్ని 77గా మార్చినట్లు పేపర్లను చూస్తే స్పష్టమవుతున్నది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని కూడా దిద్దినట్లు ఓఎంఆర్ షీట్లో కనిపిస్తోంది. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఒక ఉన్నతాధికారి తెలిపిండట. ఒరియమ్మ, కరెక్షన్ చేస్తోడే మార్చిండట దాన్ని.
అది ఎంత ఘోరమైన విషయం ఇది. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఇది వేల మంది, వేలాది మంది, లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం ఇది. ఒక్కసారి నేను మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన ఇంటర్ బోర్డులో పనిచేశారు గతంలో. కలవట్లే. సరే, నేను ఫోన్ ఎత్తట్లేదు. చలో. సో దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వేల లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య ఇది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే రిపీట్, అదే చేసి మారాలి అనుకుంటే సేమ్ అదే ఉంది. అంటే ఇంటర్ బోర్డు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది ఇంటర్ బోర్డు మీదకే పోదు. ఇది గవర్నమెంట్దే బాధ్యత. గవర్నమెంటే బాధ్యత వహించాలా. మన ఆనాడు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంటర్ బోర్డు మాత్రమే అనలేదు కదా. కేసీఆర్ని, కేటీఆర్ని అందరినీ బాధ్యుల్ని చేసినాం. సో ఇప్పుడు కూడా మీరు బాధ్యత వహించాల్సిందే దీనికి.